అబద్ధమేనట. కేసీఆర్ ఇంతగా దిగజారుతారా అని మాట్లాడుతున్నారు. అంతా పెద్ద మనుషులే, నేను ఇక వాళ్ళ పేర్లు తీసుకోవడం అంత మంచిది కాదు. ఏమయ్యా ఇన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నారా? పోయొచ్చిన రోజే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎందుకు రిలీజ్ చేశారు? ఇదిగో ఇది స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మిగతా అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఫిబ్రవరిలో ఈ ప్రభుత్వం ఒక డాక్యుమెంటు ఇచ్చింది, ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్లు ఎప్పటి వరకు వాడుతామని. దాంట్లో ఎండిపోయే రైతులను దృష్టిలో పెట్టుకొని కాకుండా ఉన్న నీళ్లతో మంచినీళ్ళ అవసరాలు, ఎన్టీపీసీ అవసరాలు, ఫెర్టిలైజర్ కంపెనీ అవసరాలు మాత్రం వరకే సరిదిద్ది కూర్చున్నారు, కానీ మిగతా వాటి గురించి పట్టించుకోలేదు. ఇంకా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉండి కూడా డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క కూడా నింపలేనటువంటి పరిస్థితి. అంతేకాదు దౌర్భాగ్యం, ఏదో నిన్న మాట్లాడారు, చర్చకు వస్తే బాగుండేది, అప్పుడు తెలుస్తుంది ముఖాముఖి. ఇది నీళ్ళని సముద్రంలో తీసేశారని ఒక పెద్ద మనిషి అంటే బహుశా ఆయనే కదా. ఇప్పుడు ఇరిగేషన్ మొదలు సీఎం అనుకున్నాను, ఎందుకంటే ఆయనే ఎక్కువ మాట్లాడాడు. తర్వాత ఇరిగేషన్ మంత్రి మరో మనిషి ఉన్నాడంటే, మరో వ్యక్తి ఉన్నాడంటే ఆయన మాట్లాడుకుంటారు అనుకున్నాను. నిన్న మాట్లాడాడు, ఏదో 23 టీఎంసీలు సముద్రంలో పోశాడని. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓహో, డిసెంబర్ 7 నుంచి మార్చి 7 వరకు తుపాకులగూడెం నుంచి 48 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిన మాట వాస్తవం కదా. దీంట్లో చాలా మట్టుకు ప్రాణహిత నుంచి వచ్చినాయి కదా, అంటే మేడిగడ్డ నుంచి వచ్చినాయి కదా. మేడిగడ్డ నుంచి నీళ్లు విడుదల చేశారని కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద ఆరోపణ చేసేటువంటి మహానుభావులు ఈ 100 రోజుల్లో అన్ని టీఎంసీలు నీళ్లు పోతుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మధ్య పెడుతున్నారనడానికి. సరే, మేడిగడ్డ వద్ద సమస్యలు ఉన్నాయి, చేయలేదు అని నెపం, ఇదంతా ఒకటి చర్చిద్దాం. కానీ సుందిల్లా అన్నారంలో ఉన్న 4 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లికి ఎందుకు పంపలేదు, లిఫ్ట్ చేయలేదు? ప్రశ్నిస్తున్నారు అని ఈనాడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులందరినీ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, ట్యాపులు తిప్పటం అంటున్నాడు ఒక మంత్రి గారు, గత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు. వారిని ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాను. సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అనే పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని చేశామని అనేక గొప్పలు చెప్పుకున్నారయ్యా. మరి మీరు 45,000 కోట్లు మీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే, మీరు దూరదృష్టి ఈ 45,000 కోట్లు ఖర్చు పెట్టేనాడు మీకు ఉండి ఉంటే, ఇప్పుడు ఇంకా మార్చిలోనే ఉన్నాం మనం. ఏప్రిల్ వచ్చి 2 రోజులైంది. ఏప్రిల్ 2వ తారీఖుకే నీటి ఎద్దడి ఎలా ఉంటే, మీరు 45,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినమనుకుంటున్న మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలా. మేము కట్టిన దాన్ని కట్టామని చెప్పాం. కట్టన ప్రాజెక్టుని ఏ రోజు కూడా మేము కట్టామని మీలాగా ఎచ్చులు చెప్పుకోలే, మీలాగా ఎచ్చులు మాట్లాడలే. చేసిన పనిని చేసినట్లు చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా చేసిన దాన్నే చెప్పుకుంటున్నాం. మీరు ఆనాడు గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ ఈనాడు గ్రామీణ ప్రాంతంలో సామాన్య ప్రజలకి మంచినీరు ఇవ్వలేని దుస్థితి ఉందంటే, మీరు కట్టిన మిషన్ భగీరథలో ఏ రకమైన అవినీతి జరిగిందో, ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో ఇలా ఏ మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్ళినా మీరు చేసిన గొప్పతనం స్పష్టంగా ఈనాడు తెలంగాణ ప్రజలకి కనిపిస్తుంది.